షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ నది అలాంటి వాళ్ళని ఎంతమందిని తెచ్చినా మా మధ్య దూరాన్ని ఒక్క ఇంచు కూడా పెంచలేరు. ఏదో ఒకరోజు ఆ సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఏందే మాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనేం చేసినా చచ్చినట్టు పడుండాలా, చంపినా సౌండ్ లేకుండా చావాలా, అంతేగాని గొంతు లేచిందో చంపేస్తాను. మృదుల, వాళ్ళని విడదీసే పని నదియా చూసుకుంటుంది. ఈ ప్రాజెక్టుని మనం చెడగొడితే చాలు. నీ చేత ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఏ క్షణం నీ మొగుడిని తన్నుకుపోతా. నదియా లే. మృదుల, అసలు ఏమైంది నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ జస్ట్ సే సారీ. నీ చేత ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఏ క్షణం నీ మొగుడిని తన్నుకుపోతా. నదియా లే. మృదుల, అసలు ఏమైంది నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ జస్ట్ సే సారీ. చెప్పండి మేడం. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఏదో ఒక ప్రాంతంలో ఆగి మదన్నయ్యకి చావు గేమ్ ప్లే చేస్తుంది. కానీ ఆ చావు గేమ్ మనం నిజం చేయాలి. బంగారం, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బేబీ? ఈ డోసు సరిపోతుందా? సరిపోతుందానా? అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు నదియా. అప్పుడే బాబు దాన్ని వదిలేసినట్టు నన్ను పెళ్లి చేసుకున్న ఫీలింగ్ వచ్చేసింది. అవును నదియా, ఇంతవరకు అది మధు అన్నయ్య ఏం చెప్తే చేస్తూనే ఉంది. అన్నయ్య కోసం చావమన్నా చేస్తుంది. కానీ ఫస్ట్ టైం అన్నయ్య మాటకే ఎదురు చెప్పింది. ఒక చిన్న సారీ చెప్పమన్నా చెప్పకుండా పోయింది. ఇదంతా నీ క్రెడిటే. నువ్వు నిజంగా గ్రేట్ నదియా. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా చాలా ఉంది. ఎన్నాళ్ళు మీరు దాని సంతోషం మీద దెబ్బ కొడితే చాలనుకున్నారు. కానీ నేను దాని ఈగో మీద దెబ్బ కొట్టాను. మధు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా అది వినదు. అలాగే మధు కోసం కవితలు రాసే నా మీద చెయ్యి చేసుకున్నందుకు మృదులని నిలదీయకుండా మధు వదలడు. ఇద్దరి మధ్య మాట పెరిగి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి గ్యాప్ ఎలా పెరుగుతుందో చూడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఈ చిన్న గ్యాప్ చాలు చిలికి చిలికి గాలివాన చేయడానికి. అసలు నేను చిన్నప్పటి నుంచి దానికి చేసిన దానికి బావి దాన్ని పెళ్లి చేసుకుంటా అని వెంటపడ్డా చేసుకోకూడదు. ఒకవేళ అనుకోకుండా పెళ్లి జరిగినా తాలిబొట్టు తీసి నా చేతిలో పెట్టి బావని నాకు అప్పగించిపోవాలా, అవసరమైతే నా కోసం చావాలా. కాని కళ్ళు నెత్తికెక్కి నాతోనే ఢీకొట్టనీకి రెడీ అయ్యింది. కొండని ఢీ కొడితే ఎట్లుంటదో ఇప్పుడు దానికి తెలుస్తుంది.
ఈ మాత్రం చాలు నదియా. ఇక బావ జీవితంలోకి ఎట్లా పోవాలనో నేను చూసుకుంటా. ఇంకా నా పని పూర్తి కాలేదు బేబీ. చిన్న ఫినిషింగ్ టచ్ ఉంది, ఇస్తా. నదియా, ఎక్కడున్నావు? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయావేంటి? జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. మధు, నేను చెప్పేది విను. లేదు నదియా, నేను నిన్ను కలవాలి, కలిసి మాట్లాడదాం. నువ్వెక్కడున్నావో చెప్పు. మధు ప్లీజ్, చెప్పేది విను. ఈ కలవడాలు మాట్లాడ్డాలు ఏవి వద్దు. అసలు అనవసరంగా నిన్ను కలిసానేమో. కలవకుండా ఉండుంటే ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఎప్పటికీ అలాగే ఉండేవి. మధు మధు మృదుల వచ్చి పగ కూడా చేసింది. కప్పలు వెనక్కి తోసింది. తల వెనక తెప్ప తగిలి రక్తం కారుతుంది. నదియా, నదియా, ఏమిది? నా నదికి ఏమిందో చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మృదుల వచ్చి చంపేసింది. ఎక్కించరా. లాయర్ శ్రావణి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కాలంలో ఇటువంటి మంచి మనసు, మంచి స్వభావం ఉన్న వారిని మనం ఎక్కడా చూడలేంది. నువ్వేంటి ఇక్కడ నిలబడున్నావు? నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటానమ్మని చెప్పావు. నీరసం తగ్గింది. ఇదేం చోద్యమండి? కట్టుకున్న పెళ్ళ ఉండగా పరాయి ఆడదాన్ని ఎక్కించుకుని సరాసరి ఇంటికే వచ్చాడు. ఏమో ఏమో ఏంటో, ఏమయ్యిందో ఏమో ఏంటో, ముళ్ళ తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో. ఓ ఏమో ఏమో ఏంటో, మొత్తం దారి మారిందేంటో, నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో, చిరచిరలాడే కంట్లో చక్కర దారేంటో, చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో, ప్రతిదానికి ఇంక కారణంగా నిన్ను చూపుతుంది లో. మధు మధు మృదుల వచ్చి పగ కూడా చేసింది. కప్పలు వెనక్కి తోసింది. తల వెనక తెప్ప తగిలి రక్తం కారుతుంది. నదియా, నదియా, ఏమిది? నా నదికి ఏమిందో చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మృదుల వచ్చి చంపేసింది.
లవ్ యూ ప్రేమ. నా ప్రేమని గెలిపించుకోవాలంటే నాకెందుకంటే వేరే మార్గం కనిపించలేదు. నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? ఎక్కువ మాట్లాడావా చంపేస్తాను. బాధతో రోజు చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం బెటర్. మేమేం చేసినా నీ మంచికే చేస్తామని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావురా? మంచి ఒక ప్రేమ జంటను విడదీయడమేనా మీరు చేసిన మంచి? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు.